ఢిల్లీ బెటరా? హైదరాబాద్ బెటరా? అంటే హైదరాబాద్లో బెటరా, ఢిల్లీలో బెటరా అంటే ఇక్కడ మనము స్టూడెంట్ని పెట్టానండి. యా ఒక తమాషా ఏంటంటే, అంటే చాలా మంది ఢిల్లీలో ఉన్నటువంటి బెస్ట్ టీచర్స్ ఎవరు అని అంటే తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళే. అవును, అక్కడ మీరు ఆంథ్రోపాలజీకి రావాలని అంటే నేను తెలుగు అకాడమీకి బుక్స్ రాశాను. వాడు కాశ్మీర్లో ఉన్నా, కన్యాకుమారిలో ఉన్నా, లేకపోతే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నా ఆ తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాల్సిందే. ఓకే. సో మీరు ఆంథ్రోపాలజీ బుక్స్ ఏవి అని అంటే తెలుగు అకాడమీ పుస్తకాలే ఇస్తారు ఎవరిని అడిగినా కూడా. ఓకే. ఇప్పుడు అరవింద సమేత అని జూనియర్ ఎన్టీఆర్ గారి పిక్చర్ ఉంది. హీరోయిన్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ స్టూడెంట్. వాళ్ళెవరో మనకు తెలియదు. సో దాంట్లో ఒక 3 పుస్తకాలు హీరోయిన్ ఎప్పుడు పట్టుకొని ఉంటుంది. ఆ 3 పుస్తకాలు నేను రాసినవే. అంటే ఆ హీరోయిన్ నా పుస్తకాలు ఎందుకు పట్టుకుంది అని అంటే మార్కెట్లోకి పోయి ఆంథ్రోపాలజీ బుక్స్ ఇవ్వని అంటే ఆంథ్రోపాలజీ బుక్స్ తెలుగు అకాడమీ ఇస్తారు. సో అట్లా అంత పాపులర్ బుక్స్ అనమాట. సో ఢిల్లీలో ఏమి అక్కడ దేవుడు లేడు, అక్కడ మనల్ని మీకు అక్కడికి పోతే చదివితే వస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఏం లేదు. ఉండడానికి విపరీతమైనటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువ అండి, అది టీచర్స్కైనా స్టూడెంట్స్కైనా. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక నార్మల్ రూమ్, ఇప్పుడు మనకి ఇంత రూమ్ ఒకటి మీకు కావాలనుకుంటే మినిమం 25,000 నుంచి 35,000 పెట్టాలి. ఇంకా రూమ్ తప్ప ఇంకా కరెంట్ బిల్లు మళ్ళీ ఎక్స్ట్రా, నువ్వు ఏసీ పెట్టుకుంటే ఎక్స్ట్రా. అక్కడ ఏసీ లేకుండా ఎండాకాలం ఉండలేము, హీటర్ లేకుండా చలికాలం ఉండలేము. ఓకే. ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి. మరలా ఇంకా భోజనానికి మామూలుగా మనుషులు తినేటువంటి భోజనం కావాలని అంటే ఒక 10-12,000 పెట్టాలి. ఓకే. ఈ పొట్లాలు మన హైదరాబాద్ ఇస్ ద వెరీ ఎకనామిక్ అండ్ బెస్ట్ ప్లేస్. చాలా అంటే ఇప్పుడు అక్కడ జనరల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే ఢిల్లీలో కోచింగ్ తీసుకొని వచ్చి ఇంటికి వెళ్ళకోకుండా హైదరాబాద్లో ఉండి సెటప్ తోటి ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్ ఉంటుంది, మంచి టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. అవును, ఢిల్లీలో ఏమైతే చూసామో అవన్నీ ఇక్కడ చేయొచ్చు. అక్కడేమి కొత్తగా ఢిల్లీలో పోయినంత మాత్రాన ఎఫెక్టివ్ టీచింగ్ ఉంటుంది అనేటువంటి కాన్సెప్ట్ అయితే ఏంటి లేదు. ఓకే. ఇప్పుడు ఇంకా టీచింగ్ అనేటువంటిది ఏంటంటే ఆన్లైన్ ఇదంతా వచ్చిన తర్వాత ఎక్కడున్నా కూడా నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా మనము చూసుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి Hyderabad is a good place for everyone. Definitely. And now it is, growing like, second capital of civil services in the country again. సో అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్నాయి, సక్రమంగా మెంటార్ చేసేటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. ఓకే. మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి ఎవ్రీ ఇయర్. అవును, చాలా మంది రీసెంట్ గా చూస్తే మన దగ్గర చాలా గుడ్ రిజల్ట్స్. డెఫినెట్గా ఢిల్లీ తర్వాత ఈ సెంటర్ చిన్నగా గ్రో అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు. ఓకే. అక్కడ ఏంటంటే నార్త్ ఇండియన్స్ నుంచి అన్నింటి నుంచి సెంటర్ కాబట్టి అక్కడ న్యాచురల్గా ఎక్కువ మంది ఉంటారు, క్యాపిటల్ కాబట్టి. అదర్వైజ్ హైదరాబాద్ ఈజ్ నైస్ సెంటర్. మనకి అకామిడేషన్ వైజ్ కానీ ఇప్పుడు ఇక్కడ నీకు 5,000 రూపాయలతో చిన్నగా బతికేయచ్చు అశోక్ నగర్లో. అదే 5,000 తోటి నువ్వు అక్కడ ఒక్క పూట తిందామన్నా కూడా బతకలేవు. సో అది కష్టంతో కూడుకున్నట్టు. బయట ఎక్కడో దగ్గర సర్దుకుందామన్నా కూడా అక్కడ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ కాబట్టి మీకు హీటర్ ఉండాలి, ఏసీ ఉండాలి, 2 ఉండాల్సిందే. కాబట్టి ఆ నేపథ్యంలో దానికన్నా హైదరాబాద్ బెటర్.